నమస్తే, వెల్కమ్ టు మీతో సరిత. మళ్ళీ ఇంకొక వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది. లైక్ మేము బాటు కేవ్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుంది. జస్ట్ ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకొని అయితే బయలుదేరిపోయాము. ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఇట్స్ మార్నింగ్ 9 o'clock కదా, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు అట్లా మేబీ చూడాలి. మేమైతే హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాం అనుకుంటున్నాను. చూద్దాం ఎంతసేపట్లో రీచ్ అయిపోతాం. ఇది బుకిత్ బింతాంగ్ నుంచి అయితే 17 kilometers చూపిస్తుంది. సో వీ జస్ట్ స్టార్టెడ్. ఇంకోటి పైన ఈ ట్రాక్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్, ఇది మోనోరైల్ ట్రాక్ అనమాట. లోకల్గా వెళ్ళాలంటే ఈవెన్ మోనోరైల్ నియర్ టు బాతు కేవ్స్ కూడా ఉంది. బట్ మాకు లేట్ అయిపోతుందన్న ఉద్దేశంతో మేము క్యాబ్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము. వెళ్ళే వాళ్ళైనా ఈవెన్ బైకర్స్ అయినా కూడా రోడ్ డిసిప్లిన్ అయితే చాలా బాగుంది. అందుకని ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా మూవ్ అవుతున్నారు. ద 2-wheeler డ్రైవింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. మేము నిన్నటి నుండి చూస్తున్నాం కదా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే చాలా స్పీడ్గా వెళ్తున్నారు. టోల్ ప్లాజా వచ్చింది. ఇక్కడ ఛార్జెస్ ప్యాసింజర్సే కట్టుకోవాలి. వెహికల్ నెంబర్ ఎంట్రీ చేసి మనీని ఇలా ఇన్సర్ట్ చేస్తున్నారు మిషన్లో. ఫ్యూ సెకండ్స్ తర్వాత ఇలా బిల్ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఎగ్జిట్ గేట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇలా వీళ్ళకి ల్యాండ్ తక్కువ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద హై రైజెస్ ఎక్కువ ఉన్నాయి. చూడండి బిల్డింగ్స్. రెసిడెన్షియల్ వైజ్ అయితే హై రైజెస్ చాలా ప్రిఫరబుల్ వీళ్ళకి. వచ్చేసింది బోర్డు. యా, మనము బాటు కేవ్స్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది టెంపుల్. గేట్ నెంబర్ 1. మనం బాటు కేవ్స్కి అయితే రీచ్ అయిపోయాము. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది ఎంట్రీ గేట్, గేట్ నెంబర్ 1 ఇది. ఓపెనింగ్ టైమింగ్స్ చూసారా, డైలీ 5:45 AM to 9 PM అనమాట. సో ఇంకా రండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎంత పెద్దగా ఉందో అసలు. కేవ్స్ అయితే చాలా హైట్ ఉన్నాయి ఇవి. చూడండి, కార్ పార్కింగ్ లోపల ఉంది ప్రైవేట్ కార్స్కి అయితే. కుమారస్వామి విగ్రహం ఇక్కడ నుంచి చాలా హైట్లో ఉంది కదా. మురుగన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ తమిళియన్స్ చాలామంది ఉన్నారు మలేషియాలో. తమిళ్లోనే రాస్తుంది. ఇక్కడ బోర్డ్స్ చూడండి, సైన్ బోర్డ్స్ కూడా తమిళ్లోనే రాస్తున్నాయి. ధ్వజస్తంభం చూడండి ఎంత హైట్లో ఉందో. వెయిట్, కమ్. అక్కడ లాస్ట్లో చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఒక చిన్న టెంపుల్ కూడా కనిపిస్తుంది, చూద్దాం. ధ్వజస్తంభం చూపించి ఎంత హైట్లో ఉన్నాయి కదా కేవ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మొత్తం చెట్లు చూడండి. ఆ స్టేర్ కేస్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇక్కడ నుంచి. ఇప్పుడు ఎక్కాలి పైన వరకు అయితే. ఇక్కడ చూడండి ఆర్ట్ ఫామ్లో ఎంత బాగుంది. డాన్సింగ్ ఆర్ట్ ఫామ్లో ఈ బోర్డు చాలా బాగుంది. ఓవరాల్గా ఇలా ఉంది కింద. అక్కడ ధ్వజస్తంభం చూసారు కదా ఇందాక, ఎంత హైట్గా ఉందో. ఎండ అయితే చాలా ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, బాటు కేవ్స్. అది మేనేజ్మెంట్ ఆఫీస్ అనమాట ఇక్కడ కనిపించే బిల్డింగ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదా, వినాయకుడి బ్రదర్ అని మనందరికైతే తెలిసిన విషయమే. ఎప్పుడు మూవీస్లో చూసేవాళ్ళం. ఫస్ట్ టైం అయితే మేమైతే ఇక్కడికి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది.
ఆ బిల్డింగ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎన్ని పావురాలు ఉన్నాయో చూడండి. బాటు కేవ్స్కి వచ్చాం కదా, సో మేము ఫ్యామిలీగా వావ్. ఎంత పెద్ద విగ్రహమో కదా, చాలా హైట్లో ఉంది. డొనేషన్ బాక్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో. రండి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి ఇంకా స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. Excuse me，等我们。好，谢谢啊。哇，也是红裤子，红裤子。270个台阶啊，所以你差不多就。రండి ఇంకా స్టెప్స్ అయితే ఎక్కేద్దాం. ఇవి మొత్తం 272 స్టెప్స్ ఉన్నాయి. రండి వెళ్దాం. మా హస్బెండ్ లెగ్స్ నర్వ్స్ ప్రాబ్లం ఉంది కొంచెం, అయినా కూడా పాపం ఇబ్బంది అనుకోకుండా స్లోగా ఎక్కుతూనే ఉన్నారు. చాలా స్టీప్గా ఉన్నాయి స్టెప్స్ అయితే. మధ్య మధ్యలో ఆగుతూ అయితే ఎక్కాల్సిందే, ఇవి కంటిన్యూగా అయితే ఎక్కలేము. మేము ఏ ట్రిప్ వెళ్ళినా టెంపుల్ ట్రిప్ అయితే ఒకటి ఉంటుంది. టెంపుల్ అనేది మస్ట్ ఉంటుంది మా ట్రిప్లో ఎప్పుడు కూడా. నా కోసం అన్నట్టుగా మా వారు పాపం ఓపిక చేసుకొని ఎన్ని స్టెప్స్ ఉన్నా ఎక్కుతూనే ఉంటారు. ఈవెన్ మేము కాశ్మీర్ వెళ్ళినప్పుడు కూడా, శంకరాచార్య టెంపుల్ వెళ్ళినప్పుడు చాలా స్టెప్స్ అవి కూడా, అయినా కూడా నా కోసం అంటూ చాలా ఓపికగా ఎక్కారు. కుమారస్వామి చూడండి వెనక నుండి, ఇంత పెద్ద విగ్రహమో కదా. ఈరోజు మండే రోజు మేము కుమారస్వామి టెంపుల్ చూడడానికి అయితే వచ్చాము. మంకీ చూడండి ఐస్ క్రీమ్ తింటుంది. ఒక మంకీకి ఏమో లాలీపాప్ ఇచ్చారు. స్టెప్స్ అయితే ఎక్కేసాం మొత్తము. చూడండి కింద నుంచి అయితే 272 స్టెప్స్ అయితే అయిపోయాయి. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం టెంపుల్లోకి. రండి. జస్ట్ ఒక
12 to 15 మినిట్స్లో అయితే ఎక్కేయచ్చు, స్లోగా ఎక్కే వాళ్ళు అయితే. లేదంటే 10 మినిట్స్లోనే ఎక్కేసేయచ్చు ఇవి. ఇదంతా లైమ్ స్టోన్ కదా, మొత్తం లైమ్ స్టోన్. ఈ కేవ్ మొత్తం కూడా లైమ్ స్టోనే. మొత్తం కూడా లైమ్ స్టోనే. చూడండి ఎలా ఉందో కేవ్. ప్రాబబ్లీ పైనకెళ్ళి వాటర్ యా, వాటర్ కారి. ఎస్, ఇక్కడ వర్షాలు ఎక్కువ కదా, వాటర్ వల్లే ఇవన్నీ ఇలా ఫామ్ అయ్యాయి. ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి, ఫ్లవర్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ లాగా చాలా స్టాల్స్ అయితే పెట్టారు. ఇక్కడ చూడండి శివపార్వతులు కుమారస్వామి దండం పెట్టుకున్నట్టుగా ఉంది. మనము ఇలాంటి విగ్రహాలు అయితే చాలా రేర్గా చూస్తూ ఉంటాం కదా, ఇలా ఫ్యామిలీ పిక్. గణేష కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. రండి ఇంకా కిందకి వెళ్ళిపోదాం. మలేషియన్ ఫ్లాగ్, ఇది మలేషియన్ ఫ్లాగ్ చూడండి. యా, అన్నీ ఇమేజ్ ఫొటోస్ అన్నీ తీసి పెట్టారు ఇక్కడ, పోస్ట్ కార్డ్స్ ఇవన్నీ. మెయిన్ టెంపుల్. యా, ఇక్కడ చూడండి కేవ్కి హోల్ కూడా ఉంది, ఇట్లా లైటింగ్ వస్తుంది దీని నుండి, అండ్ వెంటిలేషన్ కూడా. పైన కింద చూడండి ఎదురుగా కనిపించేదే మెయిన్ టెంపుల్, శ్రీ వెలయుతార్ టెంపుల్. యా, పైన చాలా హైట్లో ఉంది, అక్కడక్కడ ఇలా ఓపెన్ ఉంది కేవ్స్కి. కానీ ఇంత హైట్లో ఉంది చూడండి, ఇట్లా చూస్తుంటే. వెళ్ళి టెంపుల్లోకి వెళ్ళి అయితే దర్శనం చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ షూ అయితే తీసేయాలి, ఈ ప్లేస్లో పెట్టేసుకొని వెళ్ళాలి. ఇక్కడ చూపించు, అక్కడ ట్యాప్స్ ఉన్నాయి, మనం కాలు కూడా కడుక్కోవచ్చు. రండి ఇంకా మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఉన్నాయి గణేష, అంశు గణేష.
ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతి అజ్ఞాన పద్మార్కం గజానమహర్షం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మి. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. మెయిన్ స్వామి టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుందాం రండి. స్వామివారిని చూడండి, రకరకాల పూలమాలలతో చాలా అందంగా అలంకరించారు కదా. చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇలా సోమవారం రోజు దర్శనం చేసుకోవడం అనేది చాలా బాగా అనిపిస్తుంది మాకు. అనుకోకుండా కుదిరింది ఈరోజు ఇలా. ఇక్కడ చూడండి స్వామివారికి అభిషేకం చేసే ప్లేస్. ట్యాప్లో నుండి నీళ్ళు అయితే వస్తూనే ఉన్నాయి. చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఇక్కడ అలంకరణ కూడా చాలా బాగుంది. సుబ్రహ్మణ్య స్వామి అంటారు, కుమారస్వామి అని పిలుస్తాము. మురుగన్ అన్నా కూడా ఈ స్వామి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ప్రమిద దీపం పెట్టారు. నాకు తెలిసి ఇది ఇలా వెలుగుతూనే ఉంటుంది అనుకుంటా, అంత పెద్దగా ఉంది ఇది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం నెమలి కదా. చూడండి ఇక్కడ నెమలి పైన స్వామివారు ఎంత బాగా అలంకరించారో చూడండి, చాలా బాగుంది. ఇక్కడ పైన చూడండి కేవ్ చాలా పెద్దగా ఓపెన్ ఉంది. అక్కడ నుంచి చూడండి సన్లైట్ కూడా లోపలికి వస్తుంది. చాలా బాగుంది కదా. మంచి వెంటిలేషన్ కూడా లోపలికి అయితే వస్తుంది కేవ్లోకి. ఓకే ఇప్పుడు చూడండి అక్కడ శ్రీ వల్లి
దేవనై మురుగన్ అని రాసింది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది పైన, వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. ఇప్పుడు కింద ఏమో కుమారస్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పుడు పైనకి ఇలా స్టెప్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఇవి ఎక్కేసి పైనకి వెళ్తే అమ్మవారి టెంపుల్ పైన. రండి వెళ్ళి దర్శనం చేసుకో. రండి. చూడండి చాలా పెద్ద ఓపెన్ ఇక్కడే ఉంది కేవ్కి. ఈ బాటు కేవ్స్ అయితే ఈ లైమ్ స్టోన్ ఫార్మింగ్ అనేది 400 మిలియన్ ఇయర్స్ ఎగో నుండి ఫామ్ అయినవని అయితే చెప్తున్నారు. చాలా బాగుంది కదా, ఎంత హైట్లో ఉంది అసలు కేవ్. చాలా పెద్దగా ఉంది. లోపలికి వస్తే ఎంత మంచి వెంటిలేషన్ చూడండి, పైన అంతా ఓపెన్ ఉండడం వల్ల మంచి గాలి వెలుతురు అన్నీ ఉన్నాయి లోపల. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, ఇంకా వెళ్ళి దర్శనం చేసుకుందాం. శ్రీ వల్లి శ్రీ తీవనై సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నతి అని రాసింది పైన. ఇక్కడ చూడండి అయ్యవారితో అమ్మవారు ఉన్నారు. ఈరోజు సోమవారము, స్వామివారి దర్శనం చేసుకోవడం అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పైన చూసారు శ్రీ వల్లి శ్రీ తీవనై సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి అని చెప్పి రాసింది. అయ్యవారికి హారతి ఇస్తున్నారు చూడండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, సుబ్రహ్మణ్య స్వామితో అమ్మవారు ఇద్దరు ఉన్నారు, కుడివైపు ఎడమ వైపు. నేనైతే ఫస్ట్ టైం దర్శనం చేసుకుంటున్నాను. నేను ఇప్పటివరకు అయితే సుబ్రహ్మణ్య స్వామితో అమ్మవారిని అయితే చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. చాలా చాలా సంతోషంగా ఉంది నాకు చూస్తుంటే. మీరు కూడా దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనమైన నెమలి. ఇక్కడ చూడండి నటరాజ స్వామి ఉన్నారు, పక్కనే అమ్మవారు కూడా. ఏంటమ్మా విగ్రహం అది నేను ఎప్పుడు చూడలేదు. అటు సైడ్కి అలా ఉంటుంది. అన్ని ప్లేసెస్లో ఉండదా? అన్ని ప్లేసెస్లో ఉండదు నాన్న, చాలా రేర్. ఆమె కూడా లైక్ ఇన్కార్నేషన్ ఆఫ్ లక్ష్మి లాంటివేనా? కాదు, నటరాజ స్వామి శివుడే, పార్వతీదేవి అమ్మవారు. శివుడు అన్ని డ్యాన్స్ ఫామ్స్కి కూడా అధిపతి అన్నమాట.
క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఆరంగేట్రం చేసేటప్పుడు నటరాజ స్వామికి పూజ చేసుకొని ఆరంగేట్రం అయితే చేస్తారు. ఇలా ఇదైతే రేర్ అనమాట. నటరాజ స్వామి పక్కన అమ్మవారిని చూడడం అనేది చాలా రేర్గా ఉంటుంది మనకి. కేవ్ అంతా చూసారా, చాలా పెద్దదండి. ఇది మొత్తం కూడా లైమ్ స్టోనే. రియల్లీ చాలా బాగుంది కదా, సూపర్ అసలు. యా, రియల్గా చూస్తే మాత్రం చాలా పెద్ద కేవ్ అసలు. బట్ మాకు క్యామ్లో అర్థం కావట్లేదు మీకు ఎంతవరకు కవర్ అవుతుందో అనేది. మేము మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నాం మీకు అన్నీ చూపించడానికి. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మండే రోజు ఇలా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది మాకు. మాతో పాటు మీరు కూడా చూసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. రండి. ఈ వీడియో క్రెడిట్స్ అన్నీ కూడా మా పాప అంశితాకే, ఎందుకంటే వీడియో మొత్తం తనే కవర్ చేసింది. థ్యాంక్ యూ అంశు. వెల్కమ్. అంశు వైట్ కోళ్ళు కూడా ఉన్నాయి టెంపుల్లో. చూపించు. ఇక్కడ చూడండి, వైట్ కోడి పుంజులు కూడా ఉన్నాయి. పావురాలు, కోడి పుంజులు ఇవన్నీ కలిసి ఒకే దగ్గర తింటున్నాయి. ఇంట్రెస్టింగ్ కదా. చూడండి, అది బేబీ పిజియన్. అది న్యూ బార్న్, అది బేబీ పిజియన్. ఇక్కడ బేబీ పిజియన్ అది కింద ఉంది కదా బర్డ్, అది బేబీ పిజియన్. అది రా ఇక్కడ. ఇక్కడ చూడండి, శివుడు కుమారస్వామిని ఎత్తుకున్నారు. చాలా క్యూట్గా ఉన్నారు కదా, చాలా బాగుంది. ఇక్కడ పక్కనే బ్రహ్మ చూడండి. బ్రహ్మ విగ్రహాలు అయితే మనం చాలా రేర్గా చూస్తాం కదా. బాగుంది, బాగా చేశారు కదా, చాలా బాగుంది చూడ్డానికి. ఇటు పక్కన చూడండి, నారద మహర్షి. నారదుడి గురించి మనందరికి తెలిసిందే కదా. నమో నారాయణ. ఈ బాటు కేవ్స్ మొత్తం కూడా లైమ్ స్టోనే. ఇది వాటర్తో ఫామ్ అవుతాయి కదా ఈ లైమ్ స్టోన్ అనేవి. చూడండి ఎంత హైట్లో ఉన్నాయో. ఇక్కడ అన్ని రకాలు, అంటే పీజియన్స్, బ్యాట్స్, ఇంకా కేవ్ కదా చాలా ఉన్నాయి. ఇంత పెద్ద కేవ్ని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం మాతో పాటు మీరందరూ కూడా చూడాలని చాలా డీటెయిల్డ్గా వీడియో అయితే కవరేజ్ చేస్తున్నాము. 10:30 కల్లా టెంపుల్కి అయితే వచ్చేసాము. సో అన్నీ అయితే కవర్ అయిపోయాయి. ఒక 1 అవర్లో అయితే అన్నీ కవర్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఆల్మోస్ట్ 11:40 అవుతుంది. అయినా కూడా మేము కొంచెం అన్నీ కవర్ చేస్తున్నాము. పైన అయితే దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా కిందకి వెళ్ళిపోదాము. రండి. ఓవరాల్గా టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. కోలాలంపూర్లో మన బాటు కేవ్స్ ఇదే. అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం, అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం కదా. బాటు కేవ్స్ అయితే ఇదే అండి, ఇంతే ఓవరాల్గా అయితే. మేమైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము రావాలని చెప్పి, ఈసారి కుదిరింది సరే కదా. ఈ కేవ్స్ ఇవన్నీ అయితే మాకే చాలా బాగా నచ్చింది.
అంతే అండి. ఓవరాల్గా లోపలైతే ఇదే అనమాట వ్యూ. ఇంకా ఇక్కడితో దర్శనము అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా కిందకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రండి. బట్ పైనకి ఏదో వే ఉంది, బట్ ప్రెసెంట్ అయితే ఎంట్రీ. ఈరోజు మండే. మేము మండే రోజు బాటు కేవ్స్ రావడం అనేది మాకు చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా ఈ మురుగన్ పెరుమాళ్ కోవిల్ వచ్చి బాతు కేవ్స్ సేలాంగోర్లో ఉంది. ఈ స్టాచ్యూ హైట్ వచ్చేసి 42.7 మీటర్స్ అట, అంటే 140 ఫీట్ ఉంది. ఇక్కడ తమిళ్ మలేషియన్స్ ఉంటారు కదా, వాళ్ళే ఈ స్టాచ్యూ అయితే కన్స్ట్రక్షన్ చేశారట. వీళ్ళు 2004లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 2006లో అయితే స్టాచ్యూ కంప్లీట్ అయింది. అలాగే వీళ్ళకి తైపుసం అనే ఫెస్టివల్ చాలా పెద్దది. సో ఆ రోజే వీళ్ళు ఇనాగ్రేషన్ చేసుకున్నారట 29 జనవరి 2006లోనే. అలాగే వీళ్ళు ఏంటంటే చాలా పెద్ద డివోటీస్ మురుగన్కి. మన ఇండియా నుంచి తమిళియన్స్, ఇంకా మలేషియన్ తమిళియన్స్ కూడా ఎవ్రీ ఇయర్ చాలామంది వస్తారట డివోటీస్. దీనికోసం వీళ్ళు 350 టన్స్ ఆఫ్ స్టీల్ బార్స్, ఇంకా ఒక 1550 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కాంక్రీట్ అయితే ఈ స్టాచ్యూకి వాడారు. అలాగే 300 లీటర్స్ ఆఫ్ గోల్డ్ పెయింట్ వాడారట. నిజంగా చాలా పెద్ద స్టాచ్యూ. ఇక్కడికి వచ్చినందుకు మాకు కూడా హ్యాపీగా ఉంది. టెంపుల్ దర్శనం చేసుకుంటే అదొక పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి మనకు తెలియకుండానే. సో మేమైతే చాలా హ్యాపీ. మీరు వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి టెంపుల్ని. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. బాటు కేవ్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మనం ఇక్కడ ఫుడ్ తినాలంటే మాత్రం కొంచెం రెస్టారెంట్స్ చూసుకునే వెళ్ళాలి. అంటే ఇక్కడ రా సోయాబీన్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారు అన్ని వంటలు చేయడానికి. మనమైతే ఆయిల్ తినలేము. జనరల్గా వెజిటేబుల్ ఆయిల్ అంటే ఇంకా మెయిన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ అట్లా మనకు అలవాటు పడ్డాం కాబట్టి ఈ ఆయిల్ అయితే మనం అస్సలు తినలేము. కాబట్టి రెస్టారెంట్స్ అయితే మన ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. లిటిల్ ఇండియా అనేసి ఉంది ఇక్కడ రెస్టారెంట్. ఇప్పుడు మేము వెళ్ళేది అయితే మై 81. ఇక్కడ ఇంకా మై బిర్యానీస్ కూడా బాగుంటుందని చెప్పారు. మన తెలుగు వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్. సో వాళ్ళు చెప్తే మేము కూడా ఇప్పుడైతే వెళ్తున్నాము. మేము అక్కడ తిన్నాక చెప్తాము అక్కడ ఎలా ఉందో ఏంటి అనేది. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి అయితే వర్షం పడుతుందని చెప్తున్నారు. కొంచెం బయటకు వచ్చినప్పుడు మాత్రం కొంచెం డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి మనం క్యారీ చేస్తే మాత్రం ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడ అంటే ఇక్కడైతే ఫుడ్ అయితే తినలేము. ఫ్రూట్స్ క్యారీ చేసుకొని వాటర్ కూడా పెట్టుకుంటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే వస్తుంది. సో అదైతే నా చిన్న సజెషన్. మలేషియా చాలాసార్లు రావాలనుకున్నాము, కుదరలేదు. బట్ ఈసారి అయితే కుదిరింది. ఎస్పెషల్లీ మురుగన్ టెంపుల్ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎండ చూసారా ఎంత ఉందో, చాలా ఎండ ఉంది. ఇందాక చెప్పాను కదా మోనోరైల్ ట్రై చేద్దాం అనుకున్నాము, బట్ మా వల్ల అయ్యేటట్లేదు. ఇంకా ఇక్కడ పీపుల్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. యా, క్యాబ్స్ మాత్రం ఎస్పెషల్లీ మన క్యాబ్స్ దగ్గరే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్యాబ్స్ ఏమో బుక్ అవుతున్నాయి, బట్ తర్వాత వాళ్ళు 10 మినిట్స్ అని చూపిస్తున్నారు మనం బుక్ చేసినప్పుడు. బట్ అది వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు మళ్ళీ టైంని కూడా. తీరా వస్తుంది కదా అని చెప్పి మనం వెయిట్ చేస్తే కనుక వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తున్నారు. మనం కార్డ్ లోడ్ చేసుకుంటే మాత్రం మనీ అయితే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ని మనము అవాయిడ్ చేయాలంటే మాత్రం బెటర్ మనతో పాటు రింగెట్స్ పెట్టుకొని మనం ఖర్చు పెట్టుకుంటే బెటర్. క్యాబ్కి అయితే 13 to 14 కిలోమీటర్స్ అట్లా ఉంటే కనుక 23 to 25 రింగెట్స్ అయితే ఛార్జ్ అవుతుంది. ఇంక్లూడింగ్ ఇది టోల్ అనమాట. మధ్యలో మనకి టోల్ వస్తుంది. ఆ టోల్ కూడా ఛార్జెస్ మనమే కట్టాలి. రెస్టారెంట్స్ చాలా ఉంటాయని చెప్పారు మన ఇండియన్ రెస్టారెంట్స్. చూడండి అక్కడ బాంబే గ్రాండ్ అని ఇక్కడ రైట్ సైడ్ బాంబే గ్రాండ్ చూడండి అక్కడ హోటల్ అది. యా విల్ గో అమ్మన్ దట్ ఈస్ రైట్. విల్ గో అంశు హియర్. ఓకే ఫైన్. అమ్మన్ మెస్. యాక్చువల్గా ఇంకో దగ్గర వెళ్దాం అనుకున్నాము, బట్ ఇది అమ్మన్ మెస్ అని కనపడింది. సో ఇక్కడ కూడా ఆథెంటిక్ ఫుడ్స్ ఉంటాయి కాబట్టి ట్రై చేస్తాం. వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇది అమ్మన్ మెస్ అంట. వెళ్ళి ట్రై చేద్దాం ఫుడ్ అయితే.
అట్లీస్ట్ ఇక్కడైతే సోయాబీన్ ఆయిల్స్ అయితే వాడట్లేదని చెప్పారు. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్. లోపల వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది. చూడ్డానికి అయితే చాలా ట్రెడిషనల్ అండ్ ఆథెంటిక్గా అయితే కనిపిస్తుంది. ఫుడ్ ట్రై చేసి చెప్తాను ఎలా ఉందనేది. బీట్రూట్ పచ్చడి, పొడలంగా, క్యాబేజ్, పొడలంగా పలుపు దాల్, ఊరుగా, పొడి, నెయ్యి. థ్యాంక్ యూ. యాక్చువల్గా బీట్రూట్ చట్నీ ఇది బాగుంది. ఇది కేసరి, రవ్వ కేసరి. ఇదేమో పొట్టకాయ కూర, క్యాబేజ్, ఇది పప్పు, బీరకాయ పప్పు, మ్యాంగో పికిల్, కంది పొడి కూడా ఇచ్చారు అండ్ పాపడ్. టేస్ట్ అయితే బాగుంది, ఫుడ్ చాలా బాగుంది. మా పాప అయితే కొంచెం తను బటర్ నాన్ అండ్ బటర్ చికెన్ అయితే ట్రై చేస్తుంది. మేమిద్దరం అయితే మీల్స్ ట్రై చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి, ఇది పెరుగు చట్నీ, సాంబార్, సాంబార్ సార్, మోర్ కొలంబు, రసం, కర్రీ. మోర్ కొలంబు చాలా బాగుంటుంది, మాకు చాలా నచ్చుతుంది. సో దట్ ఈస్ సాంబార్. రైస్ వేయండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇది అమ్మన్ మెస్. ఇక్కడ తమిళియన్ ఆథెంటిక్ ఫుడ్ అయితే తిన్నాం, చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ఐటమ్స్ నిజంగా చాలా బాగున్నాయి. వెజిటేరియన్ డిష్. ఇంకోటి మా పాప బటర్ చికెన్ అండ్ బటర్ నాన్ తిన్నది, తను కూడా ఎంజాయ్ చేసింది. ఫుడ్ అయితే చాలా బాగుంది, ఇక్కడ ట్రై చేయొచ్చు. అండ్ అక్కడ చూడండి, మంచి స్కెచింగ్ ఉంది అక్కడ. చాలా ఒక కైండ్ ఆఫ్ విలేజ్ వాతావరణంలో ఆ స్కెచింగ్ అయితే చాలా బాగుంది. చూడండి, దట్టు ఇక్కడ ఏంటంటే తమిళియన్ ఫుడ్లో కొలంబూస్ ఉంటాయి కదా, అట్లా కొలంబు అయితే మాకు చాలా బాగా నచ్చింది. యా, మోర్ కొలంబు ఇస్ వెరీ నైస్. అండ్ సాంబార్, రసం అన్నీ చాలా బాగున్నాయి. రియల్లీ మళ్ళీ ఈరోజు కూడా కొంచెం బయట తినాలంటే కొంచెం భయపడ్డాం ముందు, బట్ ఇదే చాలా కంఫర్టబుల్ ఫుడ్. డెఫినెట్లీ విల్ రికమెండ్. థ్యాంక్ యూ. మేము ఇప్పుడు ఇందాక చెప్పాను కదా అమ్మన్ మెస్ ఇదే. సో ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ అయితే థాలీస్ చాలా బాగున్నాయి. డెఫినెట్లీ విల్ రికమెండ్ ఇట్. లంచ్ అయితే తినేసి ఇంకా మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది చూడండి, కంప్లీట్గా క్లైమేట్ అయితే మళ్ళీ చేంజ్ అయ్యి మేబీ వర్షం పడేటట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అరౌండ్ 2:20 అవుతుంది టైము. కేటీఎం కోలాలంపూర్ అంట. సెంట్రల్ మార్కెట్. వాల్స్ పైన ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం. మా అపార్ట్మెంట్ కూడా వచ్చేసింది. ఇంక చాలా టైర్డ్ అయిపోయాము, ఇంకా వెళ్ళి అయితే రెస్ట్ తీసుకోవాలి. చాలా ఎండగా ఉంది. మళ్ళీ ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్ళాలి, కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి.
మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే న్యూ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సరిత శ్రీకాంత్.